చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో అయితే నిన్న సుమారు 24 గంటల తర్వాత ఎక్కడైతే మిస్ అయ్యాడో మిస్ అయిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఇక్కడ అంబికా సీ గ్రీన్ హోటల్ ఉంటుంది. అక్కడ మృతదేహం ఇందాకలా కొద్దిసేపటి క్రితం అంటే సుమారు 4 నుంచి 5 గంటల ప్రాంతంలో ఆ కెరటాల దాటికి ఒడ్డుకు రావడం జరిగింది. ఇది చూసిన స్థానికులు లైఫ్ గార్డులకి సమాచారం అందించగా లైఫ్ గార్డులు వెంటనే ఇక్కడ ఉన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారో, సమాచారం ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత మృతదేహం ఏదైతే ఉందో ప్రస్తుతానికి కేహెచ్ పోస్ట్ మార్టంకి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. పోస్ట్ మార్టం అనంతరం కూడా వాళ్ళ సొంతూరు ఏదైతే ఉందో ఒడిశా తీసుకువెళ్తామంటూ కూడా ఆ బంధువులందరూ కూడా చెప్తా ఉన్నారు. సో ఈ సంఘటన అంతా కూడా ఒక ఎత్తు అయితే నిజంగా ఇక్కడ లైఫ్ గార్డులు ఉన్న పోలీసులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరు మన ప్రాణాలను కాపాడుతారు అనుకోవడం అది మన పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే మన ప్రాణాలు మన చేతుల్లో ఉంటాయి తప్పితే వేరే ఒకరి చేతుల్లో ఉండవు. ఎందుకంటే మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి. ఈరోజు నిన్న సంఘటన ఒక ఉదాహరణ. ఇద్దరు కూడా తల్లి కొడుకు కూడా నీటిలో ఆటలాడుకుంటుండగా ఒకసారి కెరటం వచ్చి వారి లోపలికి తీసుకెళ్ళిపోయింది. అంటే వారిని కాపాడేందుకు వెళ్ళిన అంటే ఈత వచ్చు అనుకొని తనకి ఈత వచ్చి యాక్చువల్గా అసలు ఈత వచ్చు కాదా నేను కాపాడేస్తానని చెప్పి ఆయన ఒక కాన్ఫిడెంట్తో లోపలికి వెళ్ళడం జరిగింది. కాకపోతే సాధారణంగా మనం మిగతా చోట్ల ఈదటం వేరు, సముద్ర తీరంలో ఈదటం వేరు. ఎందుకంటే మత్స్యకారులు గంగపుత్రులు సైతం సముద్ర తీరంలో ఈదుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా కోకొల్లలుగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు. ఒక చేప పూడిమడక అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో ఒక మత్స్యకారుడు చేపను పట్టేందుకు లోపలికి వెళ్ళగా చేప అమాంతంగా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ కూడా తన మృతదేహం దొరకని పరిస్థితి. సో ఆ విధంగా విశాఖ సముద్ర తీరం పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సముద్ర తీరానికి వచ్చి మీరు సేద తీరడం ఎటువంటి తప్పు లేదు. విశాఖ సముద్ర తీరాన్ని చూసి ఆస్వాదించడం ఎటువంటి తప్పు లేదు. కానీ సముద్ర తీరంలో మనం ముందుకు వెళ్ళి ఈత ఆడదాము, లేకపోతే సముద్ర తీరం నీళ్లతో జలకాలు ఆడదాం అంటే నిజంగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లు. ఎందుకంటే కెరటాలు ఎప్పుడు ఎలా వస్తాయో కూడా తెలియదు. ప్రస్తుతానికైతే బంగాళాఖాతంలో అల్పపీడనాలు కొనసాగుతున్న నేపథ్యంలో కెరటాలు ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో కెరటాలు సాధారణం కంటే ఎక్కువ ఎత్తులో వస్తున్నాయి. ఇక్కడ మన విజువల్స్లో ఇంకోటి కూడా చూడొచ్చు. తల్లిదండ్రులు చిన్నపిల్లల చేతులు పట్టుకొని నిజంగా తీసుకెళ్తున్నారు. పొరపాటున ఒక్కసారి కనుక చేయి జారితే పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు కూడా కాస్త ఉన్నతంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ సముద్ర కెరటాలు అనేవి ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు, ఆ వేవ్స్ ఎట్లా ఉంటాయో తెలియదు. ఒక్కొక్కసారి నార్మల్గా స్లో వేవ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి టైట్ వేవ్స్ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఒక్కసారిగా అమాంతంగా పిల్లలని జస్ట్ చెయ్యి జారితే మాత్రం మళ్ళీ పిల్లల్ని పట్టుకోవడానికి వీళ్ళకి ఈత రాదు, లైఫ్ గార్డులు కూడా వీళ్ళ దగ్గర ఉండరు. సో ఇటువంటి సందర్భాల్లో చాలా వరకు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఒక మహిళ ఉంది, అక్కడ ఈదుతుంది, పక్కనున్న ఫ్రెండ్స్ అందరూ కూడా చప్పట్లు కొడతా ఉన్నారు. నిజంగా ఇక్కడ అంతా కూడా లోతు ఉంటుంది. ఇక్కడ వేవ్స్ చూడొచ్చు, ఎంత పెద్ద ఎత్తున వేవ్స్ వస్తున్నాయో చూడొచ్చు. ఎంత చెప్తున్నా పోలీస్ అధికారులు చెప్తున్నారు, సైనింగ్ బోర్డులు పెడుతున్నారు, ఇచ్చట ఏదైతే నిషేధం అని చెప్తున్నారు. అయినా సరే ప్రజలు పోలీసులు చెప్పిన మాట వినకుండా, లైఫ్ గార్డులు చెప్పిన మాట వినకుండా, బోర్డులు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బీచ్ను చూడగానే ఒక్కసారిగా చిన్నపిల్లలు అయిపోయి సముద్రంతో ఆటలాడుతున్నారు. సముద్రంలో కేరింతలు కొట్టేందుకు వెనకడుగు వేయటం లేదు. ఇప్పుడు చూడొచ్చు నిజంగా ఒక్కసారి కనుక చెయ్యి కనుక అంటే ఒక కెరటం అంటే ఎట్లా ఉంటుందంటే సముద్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సాధారణంగా కెరటాలు ఎత్తు అంటే బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితే ఎత్తు బీభత్సంగా ఉంటుంది. అదే సాధారణంగా అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి కెరటం ఎక్కడి వరకు వస్తుంది, ఒక్కొక్కసారి కెరటం అక్కడి వరకు కూడా వస్తుంది. ఈ విధంగా కెరటాలన్నీ కూడా ఎప్పుడు ఎట్లా వస్తాయి అనేది కూడా తెలియని పరిస్థితి. కానీ నిజంగా ఇప్పటికైనా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి విశాఖ సముద్ర తీరంలో ఆస్వాదించడం తప్పితే సముద్రంతో ఆటలాడితే మాత్రం మీ ప్రాణాల మీదకి కొని తెచ్చుకున్నట్లే, ప్రాణాపాయాన్ని మీరు తప్పకుండా ఆహ్వానించినట్లే. ఎందుకంటే ఇప్పటికైనా అధికారులు చెప్తారు, సైన్ బోర్డులు పెడతా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో జీవీఎంసీకి సంబంధించిన సిబ్బంది కూడా ఉంటారు. వాళ్ళు లోపలికి వెళ్తున్నప్పుడు విజిల్ వేసి పిలిచినా కూడా మళ్ళీ యథాస్థితికి వీళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళేందుకు ఇష్టపడతారు తప్పితే వెనక్కి వచ్చేందుకు ఇష్టపడరు. ఇప్పటికైనా ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించి సముద్రాన్ని ఎంజాయ్ చేయడానికి తప్పితే సముద్రంతో ఆటలాడవద్దు, సముద్రంలో దిగవద్దు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.
థ్యాంక్ యూ.